తెలుగు భక్తి మార్గం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఈ వీడియో ద్వారా ఒక మంచి విషయాన్ని తెలియచేయాలి అని అనుకుంటున్నాను. అదేంటి అంటే, ఈ ఫాల్గుణ మాసంలో పౌర్ణమి ఈ మార్చి 14వ తేదీ శుక్రవారం ఈ పౌర్ణమి పడింది. ఆ రోజున మనకి చంద్రగ్రహణం ఉందా, అలాగనే 29వ తేదీ శనివారం అమావాస్య సూర్యగ్రహణం ఉందా అని చాలామంది నన్ను అడుగుతూనే ఉన్నారు. దానికి సంబంధించి నేను మామూలుగా చెప్తూనే ఉన్నాను. అయితే చాలామంది ఇంకా ఎక్కువ మంది అడుగుతున్నారు. ఏమంటే, ఈ విషయం కోసమే నేను ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. ఎక్కువ మంది ఎక్కడో ఎవరో వీడియో ద్వారా సోషల్ మీడియాలో ఈ గ్రహణాల కోసం తెలియచేసినట్లు, ఈ గ్రహణాల ద్వారా గర్భిణీ స్త్రీలకు ముఖ్యంగా చాలా ఇబ్బందులు ఉన్నట్లు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మేము వీడియోల ద్వారా అక్కడక్కడ చూసాం, అలాగే విన్నాం. ఇది ఎంతవరకు వాస్తవం, ఇది నిజమేనా అని చాలామంది నన్ను ఇప్పుడు ఈరోజు ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయితే ఈ సంవత్సరం మొత్తం మీద మన భారతదేశంలో ఎక్కడ గ్రహణములు లేవు అని మన దైవజ్ఞులు, పంచాంగ కర్తలు వారు మొదటి ఉగాది నుంచి మన పంచాంగం ఉంటుంది కనుక ఆ పంచాంగంలో చాలా స్పష్టంగా తెలియజేశారు. అందుకని దీని గురించి అసలు సందేహించవలసినటువంటి అవసరమే లేదు. నేను ఇదివరకే చాలామందితో చెప్పాను కూడా. అయితే ఇటువంటి సమాచారం సోషల్ మీడియాలో ద్వారా కావచ్చు, లేదా ఎవరైనా పెద్దవాళ్ళ ద్వారా కావచ్చు, చాలామంది ఈ విషయాన్ని తెలుసుకొని చాలా అనుమానాలు, భయభ్రాంతులు చెందుతున్నారు. అందుకని నేను చెప్పదలుచుకునేటువంటి విషయం ఏమిటి అంటే, ఎక్కడో ఏ అమెరికాలోనో, లేదా ఏ ఇంగ్లాండ్లోనో, ఏ రష్యాలోనో, ఏదో ఇతర దేశాలలో ఉండేటువంటి ఈ గ్రహణాల కోసం మన భారతదేశంలో ఇక్కడ దాన్ని ప్రస్తావించి ఈ విధంగా గ్రహణాలు ఉన్నాయి అనేటువంటి సందేహాన్ని కలుగు చేయడం కూడా ఒక రకంగా మంచిది కాదు. అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు ఈ విషయాల్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ సంవత్సరం అయితే ఈ పౌర్ణమి నాడు కానీ, అమావాస్య నాడు కానీ గ్రహణాలు లేవు. భారతదేశంలో ఎక్కడా లేవు, మన తెలుగు రాష్ట్రాల్లో అంతకన్నా లేవు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించి మీకుండేటువంటి ఏవైతే మీరు విన్నా, చూసినా, మీరు తెలియజేసినటువంటి ఈ సందేహాలు, వీటన్నిటికీ కూడా సమాధానంగా ఈరోజు చాలా స్పష్టంగా నేను తెలియజేస్తున్నాను. ఎవరు సందేహించవలసినటువంటి అవసరం లేదు. ఈ సంవత్సరములు మొత్తం మీద గ్రహణములు లేవని ముందుగానే మనకు తెలియచేయడం జరిగింది. అందులో భాగంగానే మళ్ళా నేను తెలియజేస్తున్నాను. కారణం ఇదే. అందుకని ఎవరు భయభ్రాంతులు పడవద్దు, సందేహించవద్దని, గ్రహణములు మనకి ఈ ఫాల్గుణ మాసంలో కూడా లేవు అని మరొకసారి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు.